In figure 3, the graph of a polynomial p of x is shown. The number of zeros of p of x is. సో ఒక పాలినామియల్కి సంబంధించిన గ్రాఫ్ ఇది. ఈ గ్రాఫ్ చూసి ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పాలి. సింపుల్. ఎప్పుడైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఉందో పాలినామియల్, ఆ గ్రాఫ్ను చూసి దానికి ఆ పాలినామియల్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పచ్చు. ఎట్లా అంటే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్ల వద్ద అయితే ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుందో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో, ఎన్ని పాయింట్ల వద్ద అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో, సో దాన్ని ఆ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాలినామియల్ ఎక్స్ యాక్సిస్ని ఇక్కడే ఫస్ట్ ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేసింది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని కాదు. సో కేవలం ఒక పాయింట్ వద్ద మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి సో ఈ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 1. నెక్స్ట్, అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథమ్స్, HCF of any two positive integers a and b with a greater than b is obtained by applying Euclid's division lemma to a and b to find q and r such that a is equal to bq plus r, where r must satisfy. So according to Euclid's division lemma తెలుసు మనకి, for any two positive integers a and b there exists a unique pair of integers q and r such that a is equal to bq plus r, వేర్ ఆర్ మస్ట్ సాటిస్ఫై అన్నాడు. ఇక్కడ అంటే ఆర్ వాల్యూ ఎలా ఉండాలి ఇక్కడ, సో అది జీరోకి బీకి మధ్యలో ఉంటూ జీరో కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి, బి మాత్రం ఇంక్లూడ్ అయి ఉండకూడదు. అంటే జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి రిమైండర్ అన్నమాట. అంటే నువ్వు ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ని కనుక 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్స్ ఎలా ఉంటాయి, 0 నుంచి 5 దాకా. అంటే 5 ఉండదు, 5 కన్నా తక్కువ దాకా, 0 మాత్రం ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే 0 1 2 3 4 దాకా. అంటే రిమైండర్ అన్నది ఈ డివైజరు బి గనక అయితే రిమైండర్ 0 నుంచి లెస్ దాన్ బి అనమాట. అంటే లెస్ దాన్ 5, 0 ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి 0 ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు సింబల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. బీకి లెస్ దాన్ ఉండకూడదు, అంటే బి ఇంక్లూడ్ అయి ఉండదు, బి కన్నా తక్కువ అని అర్థం అనమాట. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్, ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 131/120 విల్ టెర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ఆఫ్ డెసిమల్. అంటే 131ని 120తో డివైడ్ చేస్తే సో మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు వస్తాయని అడుగుతున్నాడు. ఒకటి డివైడ్ చేసి కనుక్కోవచ్చు, ఇంకొకటి వేరే మెథడ్ కూడా చేయొచ్చు. చూద్దాం. 131ని 120తో డివైడ్ చేద్దాం. 120 1s are 120, ఎంత వస్తుంది మనకి 11, పాయింట్ పెడితే 0. సో మనకి 120 1s are 120 కాబట్టి ఇది గ్రేటర్ కాబట్టి ఇది లెస్సర్ కాబట్టి ఇంకో 0 కావాలి, ఇంకో క్యారీ లేదు, ఇంకో 0 కావాలి కాబట్టి ఇక్కడ 0 పెడితే ఇక్కడ 0 వస్తుంది. ఇప్పుడు 1100 అయింది అది. ఇప్పుడు 128 జార్ చూస్తే 960 వస్తుంది. 129 జార్ కనుక చూస్తే 9 2s are 18, 1080 పెడదాం. సో 1080, 0 బారో తెచ్చుకుని 10లో 8 తీస్తే 2, ఇంకా 20 ఉంది ఇక్కడ. సో మళ్ళీ మనకి పాయింట్ 0 ఇస్తుంది ఇక్కడ. 122s are 240, మళ్ళీ 121s are 120, 200లో 120 పోతే 80, మళ్ళీ పాయింట్ 0 ఇస్తుంది ఇక్కడ. 127s are అయితే 840 వస్తుంది. సో 126s are 12 6 are 72 కదా, 720 వచ్చింది. 800లో 720 వచ్చి 80, మళ్ళీ 0 వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ 120 సేమ్, మళ్ళీ 126 are 720, మళ్ళీ 80 వస్తుంది. సో ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతూ ఉంది ఇది. కాబట్టి ఎక్కడా కూడా మనకి రిమైండర్ 0 వచ్చే అవకాశం అయితే కనపడతలేదు. అసలు పాయింట్ డెసిమల్ పాయింట్ టెర్మినేట్ అవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి దీని ఆన్సర్లో కన్ఫర్మ్గా ఎలా ఉండాలంటే విల్ నాట్ టెర్మినేట్ అని చూసారు ఇక్కడ. సో ద ఆన్సర్ ఈజ్ విల్ నాట్ టెర్మినేట్. సో ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది, మనం ఇదంతా డివైడ్ చేయకుండా కూడా చెప్పచ్చు. ఎలా, డినామినేటర్ని చెక్ చేయాలి. ఈ డినామినేటర్ 120 కనుక మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడితే 260s are 230s are 215s are 3 5s are 5 1s are, అంటే అన్ని 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని 2s ఉన్నా టెర్మినేటింగే, అన్ని 5s ఉన్నా టెర్మినేటింగే.
2 and 5 కాంబినేషన్ ఉన్నా కూడా టెర్మినేటింగ్, 2తో పాటు 5తో పాటు ఇంక ఏ అదర్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయినా కూడా ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, అంటే టెర్మినేట్ అవ్వకుండా అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది విల్ నాట్ టెర్మినేట్. నెక్స్ట్, ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x minus 2y is equal to 0 and 3x plus 4y is equal to 20 have one solution, two solution, many solution, no solution. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ రేషియో కట్టాలి. ఫస్ట్ x కోఎఫిషియంట్ ఇక్కడ ఏమీ లేకపోతే 1 అంటే a1/a2, దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 3 అంటే 1/3. ఇప్పుడు b1/b2 అంటే y కోఎఫిషియంట్స్ మైనస్ కనుక ఉంటే మెన్షన్ అది కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ y కోఎఫిషియంట్ -2, అట్లానే ఇక్కడ y కోఎఫిషియంట్ 4, 2 1s are 2 2s are అంటే -1/2. ఇక్కడ ఇవి రెండే ఈక్వల్ అయిపోయింది, నాట్ ఈక్వల్ అయింది, సారీ, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. సో మొదటి రెండు రేషియోసే నాట్ ఈక్వల్ అయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే అవి రెండు ఒక పాయింట్ వద్ద టచ్ అవుతాయి, అంటే వాటి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అంటే వన్ సొల్యూషన్ ఉంటుంది అనమాట ఏ. నెక్స్ట్, secant a is equal to cosecant b is equal to 13/12, then a plus b equal to secant a equal to cosecant b. అసలు secant a equal to cosecant b ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? secant to cosecant ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? మీరు అబ్జర్వ్ చేస్తే secant 30 డిగ్రీ అనుకోండి, secant 30 డిగ్రీ వచ్చేసరికి 2/√3. అదే మళ్ళీ కొసీకెంట్లో ఎప్పుడు వస్తుంది? 60 ఎప్పుడు వస్తుంది, అంటే కొసీకెంట్ 60 2/√3. అట్లానే సీకెంట్ 45 డిగ్రీ √2, అదే కొసీకెంట్ 45 కూడా √2. అట్లానే సీకెంట్ 30 డిగ్రీ వచ్చేసరికి సీకెంట్ 60 డిగ్రీ వచ్చేసరికి 2. సేమ్ అదే 2 కొసీకెంట్లో 30 ఎప్పుడు వస్తుంది? కొసీకెంట్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. మీరు అబ్జర్వ్ చేయండి, సీకెంటు కొసీకెంటు ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి యాంగిల్స్ చూడండి. సీకెంట్ 30 కొసీకెంట్ 60కి ఈక్వల్ అవుతుంది, అంటే ఆ యాంగిల్స్ యొక్క సమ్ము చూడండి, 30 + 60 90 అవుతుంది. అలానే సీకెంట్ 45 కొసీకెంట్ 45 రెండు ఈక్వల్, 45 + 45 90. సీకెంట్ 62 కొసీకెంట్ 32 90. అంటే ఇక్కడ ఏమవుతుంది? సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు గనక కొసీకెంట్ బి గనక అయితే ఆ a + b ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ 90 అవ్వాలి. మనకు ఆల్రెడీగా ఫార్ములా కూడా ఉంది, సీకెంట్ 90 - a ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ. అంటే సీకెంట్ కొసీకెంట్, సీకెంట్ యాంగిల్ కొసీకెంట్ యాంగిల్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంటే వాటి మధ్య సమ్ము ఎప్పుడు కూడా 90 ఉంటుందన్నమాట. అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సీకెంట్ 20 డిగ్రీ కొసీకెంట్లో ఎప్పుడు వస్తుంది అంటే 70కి వస్తుంది, ఎందుకంటే 20 + 70 90 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీకెంట్ 80 డిగ్రీ కొసీకెంట్లో ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే 10 డిగ్రీ అవ్వాలి, ఎందుకంటే 80 + 10 90 డిగ్రీ. సో అవి కంపల్సరీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ a + b ఈజ్ ఈక్వల్ టు 90. ఫర్ ఏ గివెన్ డేటా విత్ 40 అబ్జర్వేషన్స్, the less than OZU and more than OZU intersect at 20.5, 15. The median of the data is. So less than OZU more than OZU రెండు కలిసి ఒక పాయింట్ వద్ద టచ్ అయినాయి, 20.5 15. సో ఈ పాయింట్ చూసి మనం మీడియన్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి మీద మనం పర్పెండిక్యులర్ గీస్తాం. ఎక్కడైతే అది ఎక్స్ యాక్సిస్ని మీట్ అయ్యిందో అది మనకి మీడియన్ అవుతుంది. సో అంటే ఎక్స్ కోఆర్డినేట్ అనమాట, ఆ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ మనకి మీడియన్. ఇప్పుడు ఇంతకు ఆ పాయింట్లో రెండు కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఒకటి ఫస్ట్ది ఎక్స్, రెండవది వై. సో ఎక్స్ కోఆర్డినేట్ మనకి మీడియన్ అవుతుంది, అంటే 20.5 మొదటిది అనమాట. సో 20.5 ఈజ్ ద మీడియన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లెస్ దాన్ మోర్ దాన్ ఓజు కవ్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్లో ఎక్స్ కోఆర్డినేట్ని మీడియన్ అంటారు, ఎందుకంటే ఆ పాయింట్ నుంచి మనము ఎక్స్ యాక్సిస్ మీద గీసిన పర్పెండిక్యులర్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుందో అది మీడియన్గా తీసుకుంటాం, అదే ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది ఆ పాయింట్కి. కాబట్టి ఆ పాయింట్లో మొదటిది ఎక్స్ కోఆర్డినేట్ మీడియన్ అవుతుంది 20.5.